జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరికీ వ్యత్యాసం నేను సపరేట్గా చెప్పాలంటే వాళ్ళిద్దరికి కలపాలి, వీళ్ళిద్దరిని వ్యత్యాసం కూడా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి తండ్రితో తాతతో ఉండేటువంటి ఆ వారసత్వానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత తండ్రిని అడ్డం పెట్టుకుని ఏ రకంగా కొన్ని వేల కోట్ల రూపాయలకి అధిపతి అయ్యారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ తండ్రి ఏమీ రాజకీయ నాయకుడు కాదు, ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. తన అన్న మెగాస్టార్గా ఉంటూ తన కూడా ఒక మ్యాసివ్ స్టార్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉండి సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఆయన డబ్బుని, ఆయన స్టార్డమ్ని అంతా తగ్గించుకుంటూ, ఆస్తులు కరగబెట్టుకుంటూ, పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకుంటూ ప్రజల కోసం ఒక పార్టీని పెట్టి నిజాయితీగా ఒక పార్టీని నడిపించడం ఎలా, ఒక నిజాయితీ గల నాయకుల్ని తయారు చేయటం ఎలా, ఒక నిజాయితీగా ఒక రాజకీయ పార్టీ నిలబడటం ఎలా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలా ఉండాలి ఒక నిజాయితీ గల నాయకుడు అని ఇద్దరి మధ్య వ్యత్యాసం మనం చూడొచ్చు. అంటే ఎప్పుడు వేల కోట్లు దోచుకునేటువంటి ఒక వ్యక్తి ఒక పక్క, ఉన్న కోట్లన్నీ కరగబెట్టుకుంటూ వచ్చేటువంటి ఒక వ్యక్తి ఒక పక్క. ఎస్పెషల్లీ నిన్న చెప్పాలంటే ఒక సమస్య, జగన్మోహన్ రెడ్డి గారేమో ఆ సమస్యని తీసుకొచ్చి ఆ ఉప్పాడ ప్రజల మీద వేసేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకొక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆ సమస్యను భుజాన మోసుకుంటూ ఆ సమస్య క్లియర్ చేయడం కోసం బహిరంగ సభ పెట్టడానికి వెళ్ళాడు. ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇంకొక సమస్యని క్రియేట్ చేసుకుంటూ తన బలాన్ని ఒక ప్రదర్శన చేసుకోవాలని నిన్న నర్సీపట్నం వెళ్ళారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో ఆయన కట్టేశారు కదా అని చూపిస్తారనుకుంటే పేపర్లో ఇది గ్రాఫిక్స్తో కూడుకున్నటువంటి ఒక ఫోటో చూపించారు తప్ప కట్టినటువంటిది మాత్రం చూపించలేకపోయారు. 2021లో శంకుస్థాపన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2023కే పూర్తి చేస్తానన్నది 2024 వరకు అధికారంలో ఉన్న పూర్తి చేయకపోగా అదే మేమే కట్టేశామని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఫోటో చూపించినటువంటి పరిస్థితి ఆయనకు వచ్చింది. అంటే ఇక్కడ ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏంటంటే నిజాయితీగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు సమస్య ఎవరు సృష్టించినా సరే ఎలా క్లియర్ చేస్తారు అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిలో చూడొచ్చు. ఇక్కడ ఎలా సమస్యలు సృష్టించాలి, ఆ సమస్య ఎదుటివారి మీద ఎలా నెట్టేయాలి, ఆ వచ్చిన డబ్బుని మనం ఎలా దాచుకోవాలి, మనం ఏ రకంగా మన రాజకీయ పప్పం గడుపుకోవాలనుకునేటువంటి ఒక వ్యక్తి ఒక పక్క, ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎలాంటి సమస్య ఇచ్చినా సరే నేను నిలబడతా, ఎలాంటి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యనైనా సరే నేను క్లియర్ చేస్తా, నాది బాధ్యత, లేకపోతే నేను రాజకీయాలే వదిలేసి వెళ్ళిపోతానని చెప్పేటువంటి నాయకుడికి ఇదొక ఎవరు మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారికి కంపారిజన్ మనం చేయకూడదు, కానీ ఒక్కసారి మనం ఆలోచించుకోండి. తండ్రిని అడ్డం పెట్టుకుని జస్ట్ 5 ఏళ్లలో 2014 నుంచి 19 లోపు ఆయన అప్డేట్ చూస్తేనే మనకు అర్థమైపోద్ది ఇన్ని వేల కోట్లు ఒక్క 5 ఏళ్లలో ఎలా వచ్చాయి అని. ఇక్కడ ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకుంటున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే ఆయనకున్నటువంటి ఆస్తులు 2014 ముందు లెక్కేసుకుంటే ఆ తర్వాత లెక్కేసుకుంటే ఎంత ఉన్నాయో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ ఉండేవి. ఉన్న డిపాజిట్లను సైతం కరగబెట్టుకుని ఉన్న ఆస్తులను సైతం అమ్మేసుకుంటూ ప్రజల కోసం నిలబడి స్టిల్ అధికారంలోకి వచ్చి కూడా తన సొంత డబ్బుల్నే ఇంకా వాడుకుంటున్నారంటే ఆలోచించండి. తన పార్టీ కార్యక్రమాలకి, అలాగే డిప్యూటీ సీఎం ఫేషీకి, అనేక శాఖలకు సంబంధించినటువంటి పనులకి తన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటున్నారంటే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ, ఆఖరికి ఆయన ఇంట్లో ఫర్నిచర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ సొమ్ము వాడి అందరినీ ఏం చేశారో తెలుసుగా, ప్రజల సొమ్ము. అలాంటిది గవర్నమెంట్ ఆఫీసుకి కూడా తన డబ్బులతోనే ఫర్నిచర్ చేయించి స్టాఫ్కి ఇంకొకటి పెట్టినా ఇంకొకటి చేసినా అన్నీ ఆయన డబ్బులతో చేస్తున్నారంటే వ్యత్యాసాన్ని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అసలు కంపారిజనే చేయకూడదనే అనాలి. కాకపోతే ఏంటంటే చాలామంది మా నాయకుడిని చూడండి అంటే ఇదే ఏం చూస్తారు, ఆయన చేసినటువంటి 33 కేసులు 34 కేసులు సిబిఐలో ఉన్నాయని చెప్పాలా, తండ్రిని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించాడని చెప్పాలా, ప్రజల సమస్యలకి ఒక ఆద్యం పోసి వాళ్ళ సమస్యల వలయంలో సృష్టించేసి ఆంధ్రప్రదేశ్కి ఒక కంపెనీ రాకుండా, ఒక కంపెనీ ఇక్కడ నుంచి బయటికి పోయేటట్టుగానే చేశారు తప్ప రాకుండా చేసినటువంటి ఘనతగా చూపించాలా, ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం పెట్టి జంగారెడ్డిగూడెం అనే ఏరియాలో కొంతమందిని చంపేశారని చెప్పాలా, మద్యం కుంభకోణంలో కొన్ని వేల కోట్లు దోచేశాడని చెప్పాలా, ఇసుక స్కామ్లకు సంబంధించి కొన్ని వేల కోట్లు నొక్కేశారని చెప్పాలా, లేకపోతే సొంత బాబాయిని చంపేసి అధికారంలోకి రావడానికి దాన్ని కూడా ఉపయోగించుకున్నారని చెప్పాలా, లేదంటే తల్లిని చెల్లిని
అక్రమంగా వచ్చినటువంటి ఆస్తులోనే వాటాకు వచ్చారని చెప్పి మెడబట్టుకుని గోడగేసి గుద్ది బయటికి గెంటేశాడని చెప్పాలా? మాస్క్ అడిగినటువంటి పాపానికి దళితుడైనటువంటి సుధాకర్ గారిని నడి రోడ్డు మీద పిచ్చోడిని చేసి గుండు కీపిచ్చి చంపేశాడని చెప్పాలా? ఒక దళితుడైనటువంటి ఒక వ్యక్తిని డోర్ డెలివరీ చేయించినటువంటి వ్యక్తికి శబాష్ అని చెప్పి భుజం మీద చెయ్యి వేసుకుని ఎన్నికల ప్రచారంలో తిప్పుకున్నారని చెప్పాలా? ఎన్ని చెప్పాలి? ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం. ఆయన ఆస్తుల్ని, ఆయన సినిమాల్ని ఆపేయాలనే ఒక ప్రభుత్వం కుట్ర చేసిన గత ప్రభుత్వం, ఆయన సినిమా వచ్చేటప్పటికి ₹5 ₹10 పెట్టుకుని కంటిన్యూ ఆయన సినిమాల్ని ఏదో ఒక రకంగా ఆపాలని ఒక ఇది చేసుకున్న ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని టికెట్ కౌంటర్ల దగ్గర పెట్టి అమ్మించుకున్నారని చెప్పిన ఆయన ఎక్కడా భయపడకుండా, ఎక్కడా బాధపడకుండా తన భార్యని, పిల్లల్ని అత్యంత హీనంగా తిట్టించిన బూతులు అంటే అసలు బూతులకి అంత దారుణంగా తిడతారని కూడా ఎవరు భారతదేశంలో ఎవరు వినలేనటువంటి బూతులు ఆ ఫ్యామిలీ మీద తిట్టినా కూడా, ఆయన గాయపరిచినా కూడా, ఆయన ఇబ్బంది పెట్టినా కూడా, ఆయన ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలనుకున్నా కూడా ఆయన ఆస్తుల్ని అమ్ముకుంటూ వచ్చి ప్రజల కోసం నిలబడి చూపించినటువంటి వ్యక్తి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం ఎంత చెప్పినా కూడా అది తక్కువేనే అనిపిస్తుంది. కంపారిజన్ చేయకూడదు. కానీ ఒక నాయకుడు నిన్న ఒక సమస్యను సృష్టించడానికి వెళ్తే ఇంకో నాయకుడు ఆ సమస్యను మాత్రం ఆయన క్లియర్ చేయడానికి ఒక బహిరంగ సభ పెట్టి నేనున్నాను అని చెప్పడం, ఇది దేశంలోనే ఒక గొప్ప నిర్వచనంగా పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనం చూడొచ్చు.